నంద్యాల డిఎస్ఏ ఫెన్సింగ్ కోచ్ పై వేధింపుల వ్యవహారం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. గత 9 ఏళ్లుగా క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్గా సేవలందిస్తున్న లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉద్యోగి ఒక క్రీడాకారిణి తల్లిదండ్రుల నుండి ఎదుర్కొంటున్న మానసిక వేధింపులపై గలం విప్పారు. నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫెన్సింగ్ కోచ్గా గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో నేను డోన్లో వర్క్ చేయడం జరిగింది. 2003 నుంచి నేను ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫెన్సింగ్ కోచ్గా ఉన్నాను. నా దగ్గరికి 47 మంది పిల్లలు ప్రాక్టీస్కి వస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలందరూ మంచి శిక్షణ పొందుతూ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారు మరియు అనేక పథకాలు తీసుకొచ్చారు. మొన్న డిఎస్సిలో కూడా 2 జాబ్స్ రావడం జరిగింది మా వీల్ చైర్ ఫెన్సింగ్ గేమ్ మీద. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, శ్రీమతి విజయశాంతి గారు అని ఒక లేడీ మా దగ్గర ప్రాక్టీస్కి వచ్చే తన కూతుర్ని తీసుకొని వచ్చింది గత సంవత్సరం ఆగస్టు నెలలో. తను వచ్చే సమయానికి అండర్ 10-12, తన కూతురు వయసు వచ్చేసి అండర్ 8. తను వచ్చే సమయానికి అండర్ 10-12 నేషనల్స్ అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా తనకి బేసిక్ ప్రాక్టీస్ ఇస్తూ తనని నెక్స్ట్ నేషనల్స్కి తయారు చేస్తున్నప్పుడు, లేదు నా కూతురికి ఇప్పుడే నేషనల్స్ కావాలి, నా కూతురిని నువ్వు ఆడిపించట్లేదు, నువ్వు ఓన్లీ కొందరు పిల్లలకు మాత్రమే చేస్తున్నావు అని చెప్పి నిరాధారణమైన ఆరోపణలు నా మీద చేస్తుంది. తర్వాత ఆమె శాప్ చైర్మన్ గారిని, శాప్ విసిఎండి గారిని, కలెక్టర్ గారిని కలిసి నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్డిఓ గారు కూడా ఆమె కంప్లైంట్ స్వీకరించడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంక్వైరీకి 2 వచ్చారు. వచ్చి జనవరి 21/1/2026 నా మీద ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత శ్రీమతి విజయశాంతి గారు రోజు స్టేడియంకి రావడము, నా వీడియోస్, ఫొటోస్ తీస్తూ నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తూ పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పీజీఆర్ఎస్కి సంబంధించి 2 టౌన్ సిఐ గారు ఎంక్వైరీకి 2 టౌన్ ఎస్ఐ గారిని పంపడం జరిగింది. 2 టౌన్ ఎస్ఐ గారు వచ్చి స్టేడియంకి వచ్చి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఈమె మళ్ళీ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారైనటువంటి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గారిని కలవడము, నా మీద మరియు ఇక్కడికి వచ్చే కొందరు పేరెంట్స్ మీద నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ రోజు నన్ను మానసిక క్షోభకు గురి చేస్తుంది. దయచేసి జిల్లా అధికారులందరూ ఈమె మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకుండా తగు చర్యలు తీసుకుంటారని చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను.